ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే జలపుష్పాలు తెచ్చుకోవడానికి నేను మా అక్క ఇద్దరము మార్కెట్కి అయితే వెళ్ళిపోయినాము. అక్కడ జలపుష్పాలకు బదులుగా రొయ్యలు కనిపించాయి మాకి. ఒక ఆమె అయితే రొయ్యలు అయితే ఒలుస్తుంది అనమాట, దాని తోలు. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఆమె ఒలిచే పద్ధతి. కానీ ఆమెకు తెలుగు రాదు, నాకు తమిళ్ రాదు. ఎలాగోలా ఇంకా రొయ్యలు అయితే కొనుక్కున్నామన్నమాట. ఆమెనే అడిగాను అనమాట ఎలా చేయాలి అని రొయ్యలు. కానీ పాపం ఆమె వచ్చి రాని భాషలో అయితే చెప్పిందనమాట, ఇలా చేసుకోండి అనేసి. కానీ నాకైతే ఆమె చెప్పిండే పద్ధతి కూడా బాగా నచ్చిందండి. పిల్లలు ఎక్కువ కారం లేకోకుండా చేస్తే కూడా తింటారని నేను ఎక్కువ కారం లేకుండా చేశాను ఈ రొయ్యలు. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఇది అనంతపూర్కి కూడా ఇవి పార్సల్ చేయించుకుంటున్నాను. అంతేకాదండి, ఈరోజైతే నేను ఈ వీడియోకి వాయిస్ ఓవరు సముద్రం